Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 136 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు 136వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. Oh, give thanks unto the God of gods, for his mercy endureth forever. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. This verse from the book of Psalms is a call for gratitude and praise to the Almighty God. కీర్తనలో ఉన్న ఈ వచనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాని కొరకని పిలుపునిచ్చేదిగా ఉంది. It emphasizes not only the greatness of God, ఇక్కడ దేవుని గొప్పతనాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడం కాదు కానీ, but also his enduring mercy. అంతేకాకుండా నిత్యము నిలిచి ఉండే ఆయన కృప కనికరం గురించి కూడా మాట్లాడుతుంది. The verse serves as a reminder that God's mercy is everlasting and unfailing. ఈ వచనం మనకు జ్ఞాపకం చేసేది అదే, దేవుని యొక్క కృప శాశ్వత కాలం ఉండేది, ఎన్నటికీ తప్పిపోనిది. And that is a reason for believers to continually give thanks and praise to him. ఆ కారణాన్ని బట్టి ఒక విశ్వాసి ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. The theme of gratitude and praise is a central aspect of the Christian faith. క్రైస్తవ విశ్వాసానికి కృతజ్ఞతాస్తుతి అనేది అదొక ముఖ్యమైనటువంటి ఒక అంశంగా కనబడుతుంది, కేంద్రం కనబడుతుంది. And this verse serves as an exhortation to believers to continually express their thanks to God. ఈ వచనము విశ్వాసులు ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి అనే దానికి హెచ్చరికగా ఉంది. In the context of the entire psalm, ఈ కీర్తన అంతటి ఒక సందర్భంలో మనం it is a hymn of praise and thanksgiving. ఇది కృతజ్ఞతాస్తుతుల గురించినటువంటి ఆ పాటగా ఉంది. But this verse stands as a declaration of the unchanging and enduring nature of God's mercy. అయితే ఈ వచనంలో దేవుని యొక్క ఎన్నటికీ తప్పిపోని నిత్యము నిలిచి ఉండే శాశ్వతమైన కృపను గురించి మాట్లాడేదిగా. It is a reminder to believers that no matter what challenges or trials they may face, విశ్వాసి ఎన్ని సవాళ్లు కష్టాలు ఎదుర్కొన్నా కానీ వాటికి జ్ఞాపకార్థంగా God's mercy will always be present and available to them. అలాంటి వారికి దేవుని యొక్క కృప కనికరము ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటుంది. And this verse also emphasizes the sovereignty of God. ఈ కీర్తనలో దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి కూడా నొక్కి చెప్తా ఉంది. God is referred here as God of gods. ఇక్కడ దేవుడు దేవదేవుడుగా ఇక్కడ మనకి తెలియపరచబడుతున్నాడు. This highlights the greatness and the majesty of God and asserts his supremacy over all other powers and entities. ఇది దేవుని యొక్క గొప్పతనం మహాత్మ్యమును అన్నిటికన్నా మించి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా మనకు కనపరుస్తా ఉంది. It serves as a reminder to believers that there is no one and nothing that can compare to the greatness of God. దేవుని యొక్క గొప్పతనానికి సమానమైన సాటి అనేది మరొకటి లేదు అనే విశ్వాసులకు ఇది జ్ఞాపకం చేస్తాం. And he alone is worthy for all our praise and thanks. ఆయన మాత్రమే మన యొక్క స్తుతులు, మన యొక్క కృతజ్ఞతలకి ఆయనే అర్హుడై ఉన్నాడు. The symbolism in this verse lies in the concept of God's enduring mercy. ఈ వచనంలో దేవుని యొక్క నిత్యం నిలిచి ఉన్నటువంటి కృపకి సాదృశ్యమైన సంగతులు చూస్తాం. In the context of the Bible, what mercy means? ఈ బైబిల్ సందర్భంలో కృప లేదా కనికరము అనగా అర్థం ఏమిటి? It refers to God's compassion. దేవుని యొక్క వాత్సల్యతను గురించి మాట్లాడుతుంది. It refers to God's forgiveness. దేవుని యొక్క క్షమాపణ గురించి మాట్లాడుతుంది. And his loving kindness towards his people. తన ప్రజల కరుణ వాత్సల్యాన్ని కూడా సూచిస్తాం. The fact that his mercy endures forever speaks to the eternal and unchanging nature of God's love for his creation. ఆయన కృప నిత్యముండును అనేది దేవుడు తన సృష్టి ఎడల ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతముగా చూపించే దయగలవాడుగా చూపిస్తాడు. The verse also reflects the character of God as revealed in the Bible. ఈ వచనము బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లక్షణాలను గురించి కూడా మాట్లాడుతుంది. Throughout the Old Testament, పాత నిబంధన అంతట్లో కూడా God is often described as merciful and gracious. దేవుడు అనేక పర్యాయములు దయగలవాడు, కృపగలవాడుగా మనకు కనపరుస్తా ఉన్నాడు. And he is slow to anger. ఆయన కోపించటకు నిదానించేవాడు. And abounding in steadfast love and faithfulness. ఆయన యొక్క విశ్వాసత నిలిచి ఉండే ప్రేమను చూపించేవాడు. That's what we read in Exodus 34:6. ఆ మాటలే నిర్గమకాండం 34:6 వచనం మనం చూడొచ్చు. This verse reaffirms this characteristic of God. ఈ వచనము దేవుని యొక్క ఈ గుణ లక్షణాలని మరింత నిశ్చయపరుస్తాం, reminding believers that his mercy is not temporary or conditional. ఆయన యొక్క కృప కనికరము తాత్కాలికమైనది కాదు, షరతులతో కూడినది కాదు అని విశ్వాసులకు జ్ఞాపకం చేస్తారు. But rather an intrinsic part of his nature. అంతేకాకుండా అయితే దానికి బదులుగా ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క నైజంలోనే ఉన్న ఈ లక్షణాలు. Additionally, ఇంకా అదనంగా the verse serves as a contrast to the transient nature of human existence. ఈ వచనము మానవ ఉనికికి సంబంధించి
While people and circumstances may change, ప్రజలు పరిస్థితులు మారిపోవచ్చేమో కానీ God's mercy remains constant and unchanging. దేవుని యొక్క కృప కనికరము నిత్యము నిలిచి ఉంటుంది, ఎన్నటికీ మార్పు చెందకుండా ఉండేది. This provides believers with the sense of security and hope. ఇది విశ్వాసులకి ఒక భద్రత, నిరీక్షణని కల్పించేదిగా ఉంది. Knowing that they can always rely on God's mercy regardless the situations they may face. వారు ఏ పరిస్థితి ఎదుర్కొన్నా కానీ దేవుని పైన ఎడతెగక వారు ఆధారపడి ఉండగలరు అని చెప్తూ, So man may change, మానవుడు మారిపోవచ్చు, God's mercy will not change. దేవుని యొక్క కృప కనికరం ఎన్నటికీ మారదు. We can depend on that continually. ఎడతెగక మనం ఆయన పైన ఆధారపడి ఉండగలం. Psalm 136:2 is a powerful declaration of the enduring mercy of God. 136 కీర్తన 2వ వచనంలో నిత్యము నిలిచున్న దేవుని కృప ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. And it is a call to give thanks and praise to him. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా కోరబడుతున్నాం. It serves as a reminder of God's greatness and sovereignty, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది, as well as his unchanging love and compassion towards his people. అంతేగాని తన ప్రజలలో ఎన్నటికీ మార్పు చెందినటువంటి ఆయన ప్రేమ జాలిని గురించి చూపిస్తాం. In some translations, కొన్ని అనువాదాల్లో his mercy is translated as his steadfast love. ఈ కృప, ఆయన కనికరం అనేది నిలకడైనటువంటి స్థిరమైన ప్రేమను గురించి కూడా మాట్లాడుతుంది. It just says over and over again to the God who is this, to the God who does this blessing and honor and glory and thanksgiving to his name. కాబట్టి ఇది పదే పదే ఆయన నామమునకు తగినటువంటి కృప, కనికరము, దయ, వాత్సల్యత, honor, glory and thanksgiving we have to offer. మనం ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములను ఆయనకు మనం చెల్లించవలసిన వారమే ఉన్నాం. Why? ఎందుకని? Because his steadfast love and mercy endures forever. ఎందుకంటే స్థిరమైనటువంటి ప్రేమ, ఆయన కృప నిత్యము నిలిచి ఉండేది కాబట్టి. No matter what happens in our lives, మన జీవితంలో ఏమి సంభవించినా గానీ పర్వాలేదు, we can always look up and know that God loves us and his love for us will never ever end. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు, ఎన్నటికీ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన తప్పిపోయేవాడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. In a world of unknowns, చూడండి, ఇలాంటి ఏ విషయం ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఈ ప్రపంచంలో we have an absolute certainty. మనకి ఖచ్చితమైనటువంటి ఒక నిశ్చయిత ఉంది. The love of God for us will never ever end. మన పక్షంగా ఉన్న దేవుని ప్రేమ ఎన్నటికీ కూడా అది తరిగిపోనిది. What an awesome thought. ఇది ఎంత అమోఘమైనటువంటి తలంపు కదా. See, everything is changing in this world. చూడండి, ప్రపంచంలో అన్ని మారిపోతా ఉన్నాయి. What our fathers have seen, we are not seeing. మన తండ్రులు వేటిని చూశారో మనం చూడలేకపోతున్నాం. What our children are seeing, we have not seen. మన పిల్లలు ఏమి చూస్తున్నారో అది మనం చూడలేదు. We are in the changing world. మారిపోతున్న ఈ లోకంలో ఉన్నాం. Take science and technology. చూడండి, మరి విజ్ఞానమే కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం గాని, Take the methods of education. చూడండి, విద్యాపరమైనటువంటి విషయాలు గాని, Take పద్ధతులు the గాని, inventions of the people. చూడండి, ప్రజలు ఏమేమి కనిపెడుతున్నారో, Whatever we see, చూడండి, మనం చూసేది ఏమైనా which was not there earlier, we are seeing. అంత పూర్వము అవన్నీ లేని సంగతులను ఇప్పుడు So చూస్తున్నాం. every day is a mystery. కాబట్టి ప్రతి దినము కూడా ఒక మర్మంగానే ఉంది. So in such an unchanging world we are living, such a changing world we are living. ఇలాంటి మారుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. Things are changing. పరిస్థితులు మారిపోతున్నాయి. People are changing. ప్రజలు మారిపోతున్నారు. We are so thankful unto the Lord. God is unchanging. అయితే దేవునికి ఎంతో వందనస్తున్నాం ఉన్నాం, ఎందుకనగా దేవుడు మార్పు His చెందినవాడు. word is unchanging. ఆయన మాట మారనిది, His promises are unchanging. ఆయన వాగ్దానములు మారనివి. That's why the word of God is the sure foundation. అందుకనే దేవుని యొక్క వాక్యము స్థిరమైన పునాది. Oh, what an awesome thought. ఎంత అమోఘమైనటువంటి తలంపు ఇది. There is a lot that you cannot count on tomorrow and next week or next year. We cannot count what will happen. అంటే రేపు గాని, మరుసటి నెల, మరుసటి సంవత్సరం ఏమి జరుగుతుందో మనం కనిపెట్టలేం. There is a lots of unknowns in our lives. మన జీవితంలో ఎన్నో విషయాలు తెలియనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. But this is known. కానీ ఇది మాత్రం మనం ఎరిగి ఉన్నాం. Tomorrow also God's love for you will be steadfast. రేపటి దినం కూడా నీ పక్షంగా దేవుని యొక్క ప్రేమ స్థిరమైనదిగా The next week God's love for you will be steadfast. మరుసటి వారం కూడా నీ కొరకు దేవుని ప్రేమ ఎంతో Oh, the నిలకడైనదిగా next ఉంటుంది. year God's love will be steadfast. మరుసటి సంవత్సరానికి కూడా దేవుని ప్రేమ నీ కొరకు నిలకడగానే And ఉంటుంది. 100 trillions years from now God's love for you will be steadfast. ఇది మొదలుకొని 100 కోట్ల సంవత్సరాలు అయిపోయినా గానీ నీ పక్షంగా దేవుని యొక్క ప్రేమ నిలకడగానే స్థిరంగానే To ఉంటుంది. all who trust in him, to all who trust in Jesus to forgive us of our sins, and to all who trust in the truth of John 3:16. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, యేసు ప్రభువునందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా యోహాను సువార్త 3:16 ప్రకారంగా ఆయన యొక్క క్షమాపణ మనకు ఉంటుంది. Who has loved, who has believed
that God so loved the world that he gave his only begotten son, that whomever believes in him will never perish but have everlasting life. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాను. Whoever believes that, కాబట్టి ఇది ఎవరైతే నమ్ముతారో, whoever makes that as their life principle, కాబట్టి ఎవరైనా కానీ దీనిని వారి జీవితంలో ఒక నియమాలుగా చేసుకున్నప్పుడు, oh what a confidence, ఎంతటి నిశ్చయత, ధైర్యం అది. I am not going to presume every single person who is listening to this has received the love of Jesus. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువారి ప్రేమను పొందాడని నేను అనుకోలేను. But అయితే I believe I guess most of us have received. అయితే మనలో చాలా మంది దేవుని ప్రేమను పొంది ఉన్నామని నమ్మగలను. Psalm 136 verses 1 and 2. 136 కీర్తన 1-2 వచనాల్లో They encourages faith in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచదాని గురించి ప్రోత్సహించబడతారు. But if you have not put your faith in Jesus who has died on the cross for your sins because God loves you. అయితే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు నీ కొరకని నువ్వు గాని నమ్మకపోతే, and he has made a way for you to be forgiven of your sins against him. నీ పాపముల కొరకై ఆయన క్షమాపణ కొరకైన ఒక మార్గం కూడా ఆయన ఏర్పాటు చేశాడు నువ్వు ఎరగకపోతే. Through Jesus dying on the cross, యేసు ప్రభువారు శిలువ మీద మరణించడం ద్వారా, rising from the dead, ఆయన మృతులలో నుండి లేచినాడు. So God has provided a way for you to believe in him. కాబట్టి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచలాగిన నీ కొరకై దేవుడు ఈ మార్గం ఏర్పాటు చేశాడు. If you believe in Jesus, you will not perish. యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు నశింపవు. You will have everlasting life where you enjoy steadfast love from God and that endures forever. నువ్వు నిత్య జీవాన్ని పొందగలవు. అక్కడ నిత్యము నిలిచి ఉండే ప్రేమ, స్థిరమైన నిలకడైనటువంటి ప్రేమను అనుభవిస్తుండగలవు. Probably you may be saying, బహుశా నువ్వు అంటుండొచ్చు, how can I earn that love? ఆ ప్రేమ నేను ఎట్లా పొందగలను? It is not earning. ఇది మనం సంపాదించేది కాదు. He who believes in Jesus, యేసునందు విశ్వాసం ఉంచిన వారెవరైనా, he who trusts in his steadfast love, ఆయన యొక్క స్థిరమైన ప్రేమ యందు విశ్వాసం ఉంచిన వారెవరైనా, they can receive it. వాళ్ళు దీనిని పొందగలరు. They can become the children of God. వాళ్ళు దేవుని పిల్లలు కాగలరు. They can enjoy the steadfast love and enduring mercy of God. దేవుని యొక్క స్థిరమైన ప్రేమ, నిత్యము నిలిచి ఉన్నటువంటి కృపని వాళ్ళు అనుభవించగలరు. So put your faith in Jesus. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచు. Turn from your sin and yourself. నీ పాపంలో నుండి నీవు ఆయన వైపుగా మరలాలి. Trust in Jesus as your savior and Lord of your life. యేసు ప్రభువు నీకు రక్షకుడుగా, నీ జీవితానికి ప్రభువుగా అను నమ్మిక ఉంచాలి. And when you do that, అది నువ్వు చేసినప్పుడు he will lead you. ఆయనే నిన్ను నడిపిస్తాడు. He will lead you with his steadfast love. ఆయన స్థిరమైన ప్రేమతో నిన్ను నడిపిస్తాడు. And it endures forever. అది నిత్యము నిలిచి ఉండేది. So may God bless you to take such a decision this morning. ఈ ఉదయకాలం ఈ తీర్మానం చేసుకునేలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, you are the God of gods. దేవా నువ్వు దేవాది దేవుడు. You are the Lord of lords. నీవు ప్రభువులకు ప్రభు అయ్యున్నావు. In spite of your greatness and sovereignty, but you are a merciful and gracious God. ఎంత గొప్పవాడో, సార్వభౌమ అధికారివి అయినా ప్రభా నీవు కృపా కనికరము గల దేవుడు కూడా. You need not show your mercy to a fallen sinner like me. పడిపోయిన పతనమైన నాలాంటి పాపి ఎడల నీవు కనికరం చూపే అవసరం ఏమీ లేదు. But it is your nature. అయితే ప్రభు ఇది మీ స్వభావం The అయింది. very character of God is grace and mercy. దేవుని యొక్క గుణ లక్షణాలే కృపా, కనికరమ, వాత్సల్యత. Not only thou art a holy and righteous God, నీవు ప్రభా పరిశుద్ధుడవు, నీతిమంతుడవు మాత్రమే కాకుండా but thou art a God who shows, O Lord, grace and mercy and forgiveness. దేవా కృప, కనికరము, క్షమాపణను చూపించే దేవుడు. Not only for one day, ఒక దినం కొరకు కాదు, forever and ever. నిత్యము నిరంతరము కూడా. We are living in a changing world, మారుచున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. but thou art an unchanging God. నీవు మాత్రం ఎన్నటికీ మార్పు చెందని Help our దేవుడు. dear ones who are hearing this message may confess their sins and accept you as their Lord and God and Savior. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు వారి పాపములు ఒప్పుకొని మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించుటకు సహాయం చేయండి. Enable them to enjoy this wonderful enduring mercy and also their steadfast love. అవి అద్భుతమైనటువంటి నిలిచి ఉండే, ఈ నిరంతరం నిలిచి ఉండే కృప, నీ స్థిరమైన ప్రేమని వాళ్ళు అనుభవించుదురుగాక. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the merciful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కనికరము గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.